IgG and auto antibodies టార్గెట్స్ ప్లేట్లెట్ యాంటీజెన్స్ అనమాట ఆర్ గ్లైకోప్రోటీన్స్. సో ఏం గ్లైకోప్రోటీన్స్ అంటే GP2B3A అండ్ 1B9. సో ఈ రెండింటిని టార్గెట్ చేస్తుంది ప్లేట్లెట్స్ మీద. సో ఇప్పుడు ఈ గ్లైకోప్రోటీన్స్ ఉన్న దగ్గర యాంటీబాడీస్ వచ్చేసి వీటికి స్టిక్ అయిపోతుంది. అండ్ ఇవి ఇక్కడ నుంచి మామూలుగా బ్లడ్ మొత్తం స్ప్లీన్లోకి వెళ్తుంది కదా ఫిల్టర్ అవ్వడానికి. సో స్ప్లీన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ మ్యాక్రోఫేజెస్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్రోఫేజెస్ మీద ఏంటి అంటే రిసెప్టర్స్ ఉంటాయి, ఈ యాంటీబాడీస్కి రిసెప్టర్స్ ఉంటాయి. సో అక్కడ వచ్చేసి యాంటీబాడీస్ కూర్చొని ఈ ప్లేట్లెట్స్ని డిస్ట్రాయ్ చేపిస్తుంది. సో ఫైనల్గా స్ప్లీనిక్ మ్యాక్రోఫేజెస్ వల్ల ప్లేట్లెట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. సో అందుకని ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో ఎంత తగ్గినప్పుడు ITP అంటామంటే యాజ్ పర్ డెఫినేషన్ ITP is less than 100,000 platelets. సో క్రానిక్ ITP అంటే ఎప్పుడు అంటే ఇంకా లెస్ దెన్ 100,000 ఉంది ఫర్ మోర్ దెన్ 12 months అంటే అది క్రానిక్ ITP అనమాట. సో బేసిక్గా ఈ యాంటీబాడీస్ అనేవి ఓన్లీ ప్లేట్లెట్ మీద ఉన్న గ్లైకోప్రోటీన్స్కి మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి అండ్ దానివల్ల ప్లేట్లెట్స్ చచ్చిపోతాయి. కానీ ఆ గ్లైకోప్రోటీన్స్ అనేది ఆర్ వెరీ స్పెసిఫిక్ టు ప్లేట్లెట్స్. దే ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ RBC, దే ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ WBC. అందుకని RBC, WBC నార్మల్గానే ఉంటాయి అన్నమాట. ఆల్రైట్, సో హౌ డూ యూ డయాగ్నోస్ ఇట్? ఇట్ ఈస్ మెయిన్లీ క్లినికల్ డయాగ్నోసిస్. We cannot diagnose it based on smears, ఇంకా స్టెయిన్స్, బయోప్సీ ఏం చేయలేము. సో క్లినికల్ డయాగ్నోసిస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, అంటే అదర్ కాజెస్ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాతే అప్పుడు ఇడియోపాథిక్ ITP అని చెప్తాం. లేకపోతే థ్రోంబోసైటోపెనియాకి వేరే కాజెస్ ఉంటే దానివల్ల వచ్చిందని అనుకోవచ్చు అనమాట. సో బేసిక్గా హౌ డు పేషెంట్స్ ప్రెజెంట్? నార్మల్గా లెస్ దెన్ 100,000 ఉంటుంది, కానీ లెస్ దెన్ 100,000కి బ్లీడింగ్ ఉండదు. లెస్ దెన్ 30K ప్లేట్లెట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనకి స్కిన్ బ్యారియర్ మీద కాన్స్టెంట్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా, సో అక్కడ వెళ్ళి ప్లేట్లెట్స్ ప్లగ్ అవ్వాలి. సో అవ్వకపోతే క్యాపిలరీస్ ఎక్స్పోజ్ అయిపోయి పెట్టికి అంటే స్మాల్ స్పాట్స్ వస్తాయన్నమాట, మోస్ట్లీ ఆన్ ద లెగ్స్. బట్ ఇవి ఏంటంటే దే ఆర్ నాన్ బ్లాంచబుల్ అనమాట, అంటే ముట్టుకున్నప్పుడు వైట్ అవ్వవు, జస్ట్ అదే కలర్లో ఉంటుంది ఇంకా. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి బ్రూజింగ్ ఉంటుంది అనమాట, అంటే కొంచెం చిన్న ట్రామా వచ్చినా కూడా అక్కడ బ్రూజింగ్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా కొంచెం ట్రామా వచ్చినప్పుడు కొంచెం రెడ్ అయిపోయి తర్వాత అక్కడ ప్లేట్లెట్స్ వచ్చి స్టిక్ అయిపోతే ఇంకా బ్లీడింగ్ అవ్వదు సాఫ్ట్ టిష్యూలోకి. కాకపోతే ఇక్కడ ప్లేట్లెట్స్ పని లేవు కదా చేయడానికి, సో కంటిన్యూస్గా సాఫ్ట్ టిష్యూస్లోకి ఈజీగా బ్లీడ్ అయిపోయి బ్రూజింగ్ వస్తుంది. అండ్ సేమ్ మన యూట్రస్లో క్యాపిలరీస్లో కూడా ప్లేట్లెట్స్ స్టిక్ అయిపోయి ప్లేట్లెట్స్ ప్లగ్ ఫామ్ చేసి ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వకుండా చేయాలి మెనోరియా టైంలో. బట్ అవ్వట్లేకపోతే ఇంకా అప్పుడు మెనోరేజియా వస్తుంది అనమాట. ఇంకా ఆఫ్ కోర్స్ స్ప్లీనిక్ మ్యాక్రోఫేజెస్ అనేవి చాలా యాక్టివ్గా ఉన్నాయి, కాకపోతే దెర్ ఇస్ నో ఇన్ఫిల్ట్రేషన్, దెర్ ఇస్ నో లింఫాయిడ్ హైపోప్లేషియా, కాబట్టి స్ప్లీనోమెగలీ అనేది జరగదు. ఓకే, జస్ట్ హైపోస్ప్లీనిజం, స్ప్లీనోమెగలీ ఏం జరగదు అనమాట. జస్ట్ ఓన్లీ స్ప్లీనిక్ మ్యాక్రోఫేజెస్ అనేవి యాక్టివ్గా పనిచేస్తుంటాయి, బట్ అవేమి హైపోప్లేషియా అట్లా ఏం జరగదు. అందుకని స్ప్లీనోమెగలీ అనేది జరగదు అనమాట. సో ఎవరిలో వస్తుంది మోస్ట్ కామన్లీ అంటే చిల్డ్రన్లో రావచ్చు అండ్ యంగ్ ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సెకండరీ ITP? సెకండరీ కాజెస్ ఆఫ్ థ్రోంబోసైటోపెనియా అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ HIV, HCV, తర్వాత SLE అండ్ తర్వాత CLL. డ్రగ్స్ వచ్చేసి క్వినైన్, బ్యాక్ట్రిమ్, తర్వాత హెపరిన్. ఓకే, హిట్ కాజ్ చేస్తుంది కదా, సో హెపరిన్. సో ఆల్వేస్ ఎనీ పేషెంట్ని ITP అని లేబుల్ చేసే ముందు ఈ సెకండరీ కాజెస్ని రూల్ అవుట్ చేయాలన్నమాట. సో హెపరిన్ అండ్ డ్రగ్స్ని మనం క్లినికల్ హిస్టరీతోని రూల్ అవుట్ చేయొచ్చు, CLLని CBCతో రూల్ అవుట్ చేయొచ్చు. బట్ HCV అండ్ SLE అనేది చాలా వీక్ అసోసియేషన్, యాంటీబాడీస్ కూడా కంపల్సరీ అన్ని SLEస్లో ఉండాలని లేదు, సో అందుకని అది చెయ్యము. బట్ HIV, HCV ఈజ్ ఈజీ టు డూ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఆల్ పేషెంట్స్ బిఫోర్ యూ కెన్ లేబుల్ దెమ్ యాజ్ ITP అనమాట. సో ఫస్ట్ థింగ్ అది HIV, హెపటైటిస్ C యాంటీబాడీ అనేది చెక్ చేయాలి. ఓకే,
సో సిబిసి చేస్తే నార్మల్ ఐసోలేటెడ్గా ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. పెరిఫెరల్ స్మియర్ మాత్రం నార్మల్ ఉంటుంది. బయాప్సీ అక్కర్లేదు, బోన్ మ్యారో బయాప్సీ చేయక్కర్లేదు. బట్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ మోర్ దెన్ 60, ఎందుకంటే 60 తర్వాత ఇట్స్ వెరీ రేర్, ప్రజెంట్ అయితే ముందే అవ్వాలి. ఆర్ డయాగ్నోసిస్ ఇంకా అన్క్లియర్ ఉంది అంటే అప్పుడు బోన్ మ్యారో బయాప్సీ చేసి లుకేమియాస్, ఎండిఎస్ అవన్నీ రూల్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి అంటే, నార్మల్గా మోర్ దెన్ 30K ఉంది, లెస్ దెన్ 100,000 ఉంది, మోర్ దెన్ 30K ఉన్నా ట్రీట్మెంట్ చేయగలి. ఎందుకంటే 30K కంటే ఎక్కువ ఉంటే బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ అనేవి చాలా తక్కువ అనమాట. ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి అంటే లెస్ దెన్ 30K ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. ఆర్ ఎనీ ఆఫ్ ద బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. దేంతో ట్రీట్మెంట్ చేస్తామంటే స్టెరాయిడ్స్తో చేస్తాము. సో స్టెరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ని కామ్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. అండ్ తర్వాత ఈ స్ప్లీనిక్ మ్యాక్రోఫేజెస్ అనుకున్నాం కదా, ఈ ఎఫ్సి రిసెప్టర్స్, వీటిని ఏం చేస్తాయంటే ఇంటర్నలైజ్ అయిపోమని చెప్తాయి అనమాట. సో అవి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైతే యాంటీబాడీస్ని చూడవు, యాంటీబాడీస్ ప్లేట్లెట్స్ని కోడ్ చేస్తుంది కాబట్టి వాటిని చంపదు అనమాట బేసిక్గా. సో యాంటీబాడీస్ని తగ్గిస్తుంది అండ్ దీన్ని కూడా కామ్ చేస్తుంది. తర్వాత ఎండోథెలియల్ లైనింగ్ని కొంచెం స్టేబుల్ చేసి బ్లీడింగ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఐవిఐజీ కూడా ఇవ్వచ్చు. ఐవిఐజీ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయి, లైక్ లెస్ దెన్ 10K ఉన్నాయి, ఇంకా అప్పుడు ట్రీట్మెంట్ అర్జెంట్గా చేయాలన్నమాట. యూ హ్యావ్ టు ట్రీట్ అర్జెంట్లీ విత్ లెస్ దెన్ 10K, అప్పుడు ఇవ్వాలి. అండ్ యూ నీడ్ అ క్విక్ రైజ్ ఆఫ్ ప్లేట్లెట్స్ అగైన్ సేమ్ రీజన్, ఎందుకంటే పేషెంట్ బ్లీడింగ్ ఉండొచ్చు లేకపోతే చాలా తక్కువ ఉండొచ్చు, అప్పుడు ఐవిఐజీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈ ఐవిఐజీ ఏం చేస్తుందంటే వెళ్ళి వీటిని ఎఫ్సి రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎఫ్సి రిసెప్టర్స్ని మ్యాక్రోఫేజెస్ మీద బ్లాక్ చేయడం వల్ల ఫాగోసైటోసిస్ అనేది తగ్గించి ప్లేట్లెట్స్ చచ్చిపోకుండా ట్రై చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే దీంతోపాటు యాంటీడీ ఇవ్వచ్చు. ఓకే, యాంటీడీ అనేది మామూలుగా మనము ఎవరికి ఇస్తామంటే RH పాజిటివ్ పేషెంట్స్కి ఇస్తాం, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఇస్తాం అనమాట. అదే RH ఇన్కంపాటబిలిటీ ప్రివెంట్ చేసి హిమోలైసిస్ ప్రివెంట్ చేయడానికి. బట్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్. ఇక్కడ యాంటీడీ ఎందుకు ఇస్తామంటే ఈ యాంటీడీ వెళ్ళి ఆర్బీసీస్ని కోడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి కూడా IgG యాంటీబాడీసే, కాకపోతే ఇవి ఏం చేస్తాయంటే ఆర్బీసీస్ని కోడ్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనకి వీళ్ళ బ్లడ్లో ఈ ITP ఉన్న వాళ్ళ బ్లడ్లో ఈ IgG అనేది ప్లేట్లెట్స్ని కోడ్ చేస్తుంది. మనం ఇప్పుడు యాంటీడీ ఇస్తే ఈ యాంటీడీ వెళ్ళి ఆర్బీసీస్ని కోడ్ చేస్తుంది. సో ఏమవుతుంది అంటే ఈ రెండింటిని మ్యాక్రోఫేజ్ చూస్తుంది అనమాట. ఓకే, సో కొన్ని మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయంటే దీన్ని చంపడం బదులు వెళ్ళి దీన్ని చంపేస్తుంది అనమాట. అందుకని కొంచెం హీమోలైసిస్ అవుతుంది, కానీ ప్లేట్లెట్స్ సేవ్ అవుతాయి, అందుకని యాంటీడీ ఇస్తాం. సో బేసిక్గా ఇవ్వాలంటే ఏం ఉండాలి, వాళ్ళకి RH పాజిటివిటీ ఉండాలి పేషెంట్స్కి. అండ్ ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి స్ప్లీన్లో ఉంటాయి కదా, సో మనం మ్యాక్రోఫేజెస్ని కదా డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకుంది, అవి స్ప్లీన్లో ఉన్నాయి. సో బేసిక్గా స్ప్లీన్ ఉండాలి పేషెంట్కి, అంటే స్ప్లీనెక్టమీ జరగకూడదు అనమాట. సో ఎనీవే, సో ఈ అన్ని ట్రీట్మెంట్స్లో కల్లా ఐవిఐజీ అనేది మోర్ ఫాస్టెస్ట్ రైజింగ్, ఇట్ కాజెస్ ద ఫాస్టెస్ట్ రైజింగ్ ప్లేట్లెట్స్ అనమాట. అండ్ తర్వాత స్టెరాయిడ్స్ అనేవి మాత్రం కామన్గా యూజ్ చేస్తాం. ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి రిటుక్సిమాబ్ అనమాట. ఇది B సెల్స్ని ఇన్హిబిట్ చేస్తుంది, ఇది అడల్ట్స్లో యూజ్ చేస్తాము. స్ప్లీనెక్టమీ ఎప్పుడంటే ఇంకే ట్రీట్మెంట్ వర్క్ అవ్వట్లేదు అండ్ స్ప్లీన్ కూడా ఆగట్లేదు కాబట్టి దాన్ని తీసేస్తే అయిపోతుంది. తర్వాత క్రానిక్ అండ్ రిఫ్రాక్టరీ ITPలో ఏంటి అంటే ఇంకెన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా అది వర్క్ అవ్వదు. అండ్ ప్లేట్లెట్స్ క్రానిక్గా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే TPO థ్రోమోప్లాస్టిన్ రిసెప్టర్ ఆగనిస్ట్ ఇవ్వచ్చు అనమాట. ఎల్ట్రోమోప్లాగ్, తర్వాత రోమోప్లాస్టిన్ దాంట్లో ఎగ్జాంపుల్స్, అవి వెళ్ళి ప్లేట్లెట్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. సో ITP ఇన్ ప్రెగ్నెన్సీ, అక్కడ కూడా సేమ్ ట్రీట్మెంట్. ఓకే, ఎప్పుడు ఇవ్వాలి అంటే బ్లీడింగ్ ఉన్నప్పుడు, లేకపోతే లెస్ దెన్ 30K ఉన్నప్పుడు యూ హ్యావ్ టు డూ ప్రెడ్నిజోన్, దట్ ఈస్ స్టెరాయిడ్ అండ్ ఐవిఐజీ. అండ్ స్ప్లీనెక్టమీ అక్కర్లేదు అంటిల్ లైక్ వెరీ అబ్సల్యూట్లీ నీడెడ్ అంటే తప్ప, అది కూడా సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లోనే చేయాలి. క్రానిక్ ITP అంటే మోర్ దెన్ 12 months, లెస్ దెన్ 100K రిటుక్సిమాబ్, స్ప్లీనెక్టమీ, TPO ఆగనిస్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, ఓన్లీ ప్లేట్లెట్స్ తగ్గాయి, నో అదర్ సెల్ చేంజెస్, డయాగ్నోసిస్ వచ్చేసి ITP.
ప్లేట్లెట్స్ తగ్గాయి, క్రియాటినిన్ పెరిగింది, సిస్టోజైడ్స్ ఉన్నాయి అంటే హెచ్యుఎస్ కానీ టీటీపీ కానీ. ఓకే, అండ్ ప్లేట్లెట్స్ తగ్గాయి ప్లస్ పీటీటీ ఏమో పెరిగింది ప్లస్ ఫైబ్రినోజన్ ఏమో తగ్గింది అంటే డిఐసి. ఓకే, అండ్ ప్లేట్లెట్స్ తగ్గాయి, అదర్ సెల్ లైన్స్ కూడా తగ్గాయి అంటే అప్పుడు లుకేమియా కానీ ఎండిఎస్ కానీ. ఓకే, ప్లేట్లెట్స్ తగ్గాయి ప్లస్ స్ప్లీన్ ఎన్లార్జ్డ్ ఉంది, స్ప్లీనోమెగలీ ఉందంటే లింఫోమాస్ పాసిబుల్. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఇంకా ఓకే, సో ఇంకా అదర్ పాసిబుల్ క్వశ్చన్స్ ఏంటి టాపిక్లో అంటే యా సిబిసి ఫైండింగ్స్ మనం అనుకుందే సేమ్, డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ, హెచ్బి నార్మల్, స్మియర్లో నార్మల్ ఉంటుంది, లో ప్లేట్లెట్స్ ఉంటుంది, స్ప్లీనోమెగలీ ఈజ్ యాబ్సెంట్. పెట్టికే బ్రూజింగ్ మెనోరేజియా ఎందుకు వస్తాయి? హిమోస్టేసిస్ జరగదు, ప్రైమరీ హిమోస్టేసిస్ అనేది జరగదు. అండ్ ట్రీట్మెంట్ యాంటీడే ఎప్పుడు కాంట్రాఇండికేటెడ్, యాంటీడే అంటే యూజ్లెస్ బేసికల్గా ఎప్పుడు అంటే ఆర్హెచ్ యాంటీజెన్ లేనప్పుడు, ఆర్హెచ్ నెగిటివ్ ఉన్నప్పుడు, స్ప్లీనెక్టమీ జరిగినప్పుడు, ఆర్ సిగ్నిఫికెంట్ అనీమియా ఉంది కో ఎగ్జిస్టింగ్, సో హిమలైజ్ అయితే ప్రాబ్లం కాబట్టి అప్పుడు ఇవ్వకూడదు అనమాట. ప్రీ సర్జరీ ఒకవేళ ఐటీపీలో పేషెంట్ సర్జరీకి వెళ్తున్నాడు అండ్ ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి లెస్ దెన్ 50K ఉంది. ఓకే, మన నార్మల్ పీపుల్ అయితే 30K కంటే ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వము, బట్ వీటి సర్జరీకి వెళ్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఐదర్ ఐవిఐజీ ఆర్ స్టెరాయిడ్స్ అండ్ స్టెరాయిడ్స్ టు రేజ్ ద ప్లేట్లెట్స్. అండ్ ఒకవేళ స్మియర్లో సిస్టోజైట్స్ కానీ బ్లాస్ట్ కానీ ఉంటే అది ఐటీపీ కాదు, స్ప్లీనోమెగలీ ఉంటే ఐటీపీ కాదు, అదర్ సైటోపెనియాస్ ఉంటే ఐటీపీ కాదు. సో హౌ డూ యూ మానిటర్ ద రెస్పాన్స్ టు ట్రీట్మెంట్? సో ట్రీట్మెంట్ మానిటరింగ్ ఎలా చేయాలంటే ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు డూ ద ప్లేట్లెట్ కౌంట్ అనమాట, అండ్ సిమ్టమ్ చెక్ కూడా, అంటే బ్లీడింగ్ ఉందా లేదా అని చెప్పి. ఓకే, అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి రేజింగ్ అంటే స్టెరాయిడ్స్ ఇస్తే ఫ్యూ డేస్ 2 weeks టైం పడుతుంది రేజ్ అవ్వడానికి, బట్ ఐవిఐజీ ఇస్తే మాత్రం 1 to 3 daysలో పెరుగుతుంది. ఓకే, అండ్ ఒకవేళ మనం ఓవర్ ట్రీట్ చేస్తే అప్పుడు ఇమ్యూనోసప్రెషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, వ్యాక్సిన్స్, సో స్ప్లీనెక్టమీ అయిన పేషెంట్స్కి రొటీన్గా న్యూమోకోకల్, మెనింగోకోకల్, హెబ్ వ్యాక్సిన్ ఇవ్వాలన్నమాట బిఫోర్ అల్టిమేట్